వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 660 ప్లస్ 3500 మీరు పేదోళ్ళకి ఇవ్వకుంటే భారతీయ జనతా పార్టీ పేదోళ్ళ పక్షాన నిరసన తెలుపుతాం, ధర్నా చేస్తామని మీకు ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ధర్నా కాదు, ఆ తర్వాత నిరాహార దీక్ష కూడా చేస్తాం. మా పేదల కోసము 12 ఏళ్ల నుంచి ఒక్క ఇల్లు ఇయ్యలేని ఈ రెండు ప్రభుత్వాలు ఒకటే, డిఎన్ఏ ఈ రెండు కూడా ఒకటే. వీళ్ళు పేదోళ్ళు అంటే వీళ్ళకు గిట్టది, కానీ మాటలకు మాత్రమే. ఈరోజు నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 50% కన్నా ఎక్కువ నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయి. దీపావళి వరకు డెడ్ లైన్ పెడతా ఉన్నాం, ఇది కంప్లీట్ చేయాలా. 3500 తప్పకుండా ఈ 2వ సంవత్సరం ఇవ్వాల్సిందిగా, లేని ఏడలా మేము ధర్నాలు పేదోళ్ళ పక్షాన, ఏదైతే లబ్ధిదారుల పక్షాన మేము నిరాహార దీక్ష చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నామని తెలియజేస్తాం. 1732 అప్లికేషన్ వెరిఫైడ్ అయింది, కేవలం 1762. అప్లికేషన్ సబ్మిటెడ్ టు PO హౌసింగ్ ఫర్ శాంక్షన్ 1732. డేటా గివెన్ టు వార్డ్ ఆఫీసర్స్ ఫర్ కలెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ కేవలం 285 ఈ రోజు వరకు. దీంట్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అకార్డింగ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ 1532. మార్కింగ్ గివెన్ టు టిల్ డేట్ 483 మార్కింగ్ ఇచ్చింది. బేస్మెంట్ లెవెల్ వరకు కేవలం 89 అయింది. నేను ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా, అర్బన్లో జాగా ఉన్న వాళ్ళు తక్కువ ఉంటారు, కార్మికుడికి ఆటోలు నడిపే వాళ్లకు ఒక్క గజం కూడా జాగా ఉండదు. మీరు చెప్పిన వాగ్దానమే ప్రతి పేదోడికి అన్నారు. ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళకి అని అంటూ ఉన్నారు. నేను పొంగులేటి గారికి అసెంబ్లీలో మీరు స్థలం ఉన్న వాళ్ళకు ఇవ్వండి, ఆ తర్వాత 3500 మీరు స్థలము ప్రభుత్వ స్థలం చూపెట్టి ఇల్లు కట్టియాలా అని చెప్పినప్పుడు ఆయన సమాధానం కూడా ఇచ్చిండు. మొదటి దఫ 3500 ఇంటి ఇస్తానని చెప్పిండ్రు. మీ సర్వే ప్రకారం 2650 మందికి జాగాలు ఉన్నాయి. 850 ఇళ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫ 3500 ఇల్లు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష. నిజామాబాద్ అర్బన్కి సంబంధించిన దాంట్లో 3500 హౌసెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం 3500 ఇందిరా పెళ్లించే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తారు. ఇది డబుల్ బెడ్రూమ్ మళ్ళా కథ. ఇది మేము నిన్న కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇచ్చిన, 50% మీరు శాంక్షన్ చేసిండ్రు, మీరు ఆఫ్లైన్లోనా ఏ విధంగా చేస్తారో 3500 తప్పకుండా ఇవ్వాలన్నారు. నేను నిన్ననే లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి. డబుల్ బెడ్రూమ్ విషయం కూడా ఇచ్చిన. రేపు ముఖ్యమంత్రి గారికి కొద్ది 3-4 రోజులలో మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ గారికి ఒకటే నేను లెటర్లు ఇస్తా ఉన్నా. 3500 మీరు ఏ విధంగా అయినా కానీ నా అర్బన్ నియోజకవర్గం నష్టపోవద్దు. మొదటి సంవత్సరం అయితే మీరు పెద్ద చేతేసి పెట్టారు, ఖచ్చితంగా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రభుత్వానికి. ఇక డబుల్ బెడ్రూమ్ల విషయాల్లో చాలాసార్లు మాట్లాడినాము, ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. 396 ఇళ్ళు ఈరోజు ఇల్లీగల్
యాక్టివేషన్ జరుగుతూ ఉన్నది నాగారంలో. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డైంది. మొత్తము అక్కడ ఏమీ లేదు. 1,25,00,000 శాంక్షన్ అయ్యి సుమారు 8-9 నెలలు అయింది. ఇదే పొంగులేటి గారు నిజామాబాద్ వచ్చినప్పుడు చెప్పిన కథ ఏంటిదంటే, నేమ్కు శాంక్షన్ అయింది, దసరా 10 రోజులు ఉంది, 10 రోజుల్లో ఇస్తామంటాడు. అసలు దాని పరిస్థితి తెలియదు, ఆ కండిషన్ ఏముంది తెలియదు. ఇది ప్రభుత్వ పనితీరు. కానీ మాయ మాటలు, అబద్ధపు మాటలతో ప్రభుత్వం నడుస్తారు. 1,25,00,000 శాంక్షన్ చేసి 9 మంత్స్ అయింది. ఆడ కిటికేంటిదంటే, గత మాజీ ఎమ్మెల్యే గారు సమక్షంలో ఏదైతే జియో ప్రకారమో ఆ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేయాలో జియోని పక్కన పెట్టి ఆ టిఆర్ఎస్ తొత్తులకు, అంటే జియోలో ఏముంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఎన్ని, బీసీలకు ఎన్ని, మైనార్టీలకు, ఓసీలకు ఈ విధంగా పర్సంటేజ్ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తే, అది మేము సర్వే చేపిస్తే ఇల్లున్నోడు అలా ఉన్నాడు, ఒక్కొక్క ఫ్యామిలీకి 2 ఇళ్ళు, ఇది ఈ రకంగా అది అడ్డమైపోయింది. అందుకే ఆయన చేయలేకపోయిండు. ఇప్పుడు ఉన్న అధికారులకు కూడా క్లారిటీ వస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.